హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నాను. ఇది ఒక మర్డర్ కేస్ అండి. ఓకేనా? ఇలాంటివే ఎందుకు చదవాలి? పెద్ద పెద్దవి చదవచ్చు కదా, చిన్న చిన్నవే చదవాలండి. దీని ద్వారా మనకి ఆ, ఎందుకంటే ఇక్కడ మన సమాజంలో జరుగుతూ ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఏ రోజు ఆ రోజు తెలుసుకోవటం వల్ల, మనకు తెలిసిన సంఘటన తెలుసుకోవటం వల్ల చదివేదానికి ఈజీగా ఉంటుంది. ఏవో పెద్ద పెద్దవి ఎడిటోరియల్ కాలమ్స్, స్పోర్ట్స్ కాలమ్స్ అలాంటివి చదివితే మనకి కష్టంగా అనిపించవచ్చు. అందులో తెలియని పదాలు ఉండటము, చదివేదానికి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట అండి మెల్లమెల్లగా. రైట్. ఇలాంటివి చిన్న చిన్న వార్తలు అనుకోండి, కాస్త మనకి కాంటెస్ట్ తెలుసు కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా స్టెప్ వైజ్ నేర్చుకోవచ్చు అనమాట. మీరు సెంటెన్సెస్ రాసినా, ఎన్ని టెన్సెస్ నేర్చుకున్నా కానీ మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలనంటే కనుక తప్పకుండా ఈ న్యూస్ పేపర్ని ఫాలో అవ్వాలి. ఏదో ఒక చిన్న పేపర్, హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, డెక్కన్ క్రానికల్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న న్యూస్ క్లిప్పింగ్స్ తీసుకుని చదవటం మొదలు పెట్టాలి. ఈ చదవటం అంటే ఎలా చదవాలి అంటే, ఈ ముందుగా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఆ చదివే క్రమంలో అందులో పాస్ట్ టెన్స్ ఏంటి, ప్రజెంట్ టెన్స్ ఏంటి, అంటే సంఘటన, జరిగిపోయిన సంఘటన, జరగాల్సిన సంఘటన, అది సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, అది పాసివ్ వాయిస్లో ఉందా, యాక్టివ్ వాయిస్లో ఉందా, చదవగా 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 ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఈ చదివిన దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పుకోవడం ద్వారా మీ ఫ్లూయెన్సీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూద్దామండి. రైట్, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. హెడింగ్ చూద్దాం. చూడండి, విమెన్ ఏంటండి, విమెన్ సన్ హెల్ప్ ఫర్ killing 2 for gold had targeted 3 more. చూడండి, హెడింగ్ ఎప్పుడు మనకి సరిగా అర్థం కాదండి. ఎందుకంటే హెడింగ్కి ప్రత్యేకంగా రూల్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా హెడింగ్లో హెల్పింగ్ వర్బ్స్ మిస్ చేస్తారు. ఓకేనా? మనకి తెలుగైనా సరేనండి, తెలుగు కూడా మాకు ఎంత బాగా తెలుగు తెలిసినా కానీ మనం హెడింగ్ చూసి చూడంగానే అది ఏంటి అనేది క్లారిటీగా క్లియర్గా ఐడియా రాదు. ఇంగ్లీష్ కూడా అంతే. సో హెడింగ్లో మనకి కంప్లీట్గా తెలియలేదు కదా, హెడింగ్ అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ మనకి రావట్లేదు అని అనుకోకూడదు. హెడింగ్ ఎవరికి కూడా పూర్తిగా అర్థం కాదు, ఒక చిన్న ఐడియా ఇస్తుంది అంతేనండి హెడింగ్ అనేది. రైట్. విమెన్ ఏంటండి, విమెన్ ఎలా చదవాలి దీన్ని? ఈ డబ్ల్యూని వీలాగా చదవాలి. డబ్ల్యూని ఎలా చదవాలండి? వీలాగా చదవాలి. ఎంఏఎన్ ఎలా చదవాలి? ఇలా చదవాలి. విమన్ ఫనెటిక్ లాంగ్వేజ్లో రాశాను, విమన్. మరి అదే డబ్ల్యూఎంఎన్ అయితే ఎట్లా చదవాలి? విమిన్, మిన్గా చదవాలండి. ఏంటండి? విమిన్ అంటే స్త్రీలు, విమన్ అంటే స్త్రీ. రైట్. విమన్, అంతేగాని ఉమెన్ అని చదవకూడదు. ఏంటండి? డబ్ల్యూ ఎప్పుడు చదివినా పెదవులు రెండు రౌండప్ చేసి చెప్పాలి, కానీ కొన్ని వర్డ్స్కి మాత్రం డబ్ల్యూని వీలాగా చదవాలి. ఏంటంటే, ఇంకొకసారి చెబుతా, డబ్ల్యూతో ఏ పదం వచ్చినా సరే డబ్ల్యూని పెదవులు రెండు రౌండప్ చేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్ల్యూఏఎస్ వాజ్, డబ్ల్యూఏఎన్టి వాంట్, డబ్ల్యూఐఎల్ఎల్ విల్, డబ్ల్యూఓఎల్డి వుడ్. ఇలా డబ్ల్యూని చెప్పినప్పుడు పెదవులు రెండు రౌండప్ చేయాలి. రైట్. కానీ ఈ 4 పదాలకి ఏది, అందులో మొదటిది ఏంటండి? డబ్ల్యూఈ, వి. పెదవులు రౌండప్ చేయకూడదండి, ఇలా చదవాలి, వి అని చదవాలి. రెండవది ఏంటి? ఇంకో ఇక్కడ ఉందిగా డబ్ల్యూఓఎంఏఎన్, వి మన్. ఇక్కడ కూడా డబ్ల్యూని వి లాగా చదవాలి, వి మన్, విమన్. ఇదేమో వి, ఇది విమన్, ఇది విమెన్. ఇంకొకటి ఉంది 4వ పదం, డబ్ల్యూహెచ్ఐసిహెచ్, విచ్. ఎలా అండి? విచ్ అని చెప్పాలి, వి లాగా చెప్పాలి. డబ్ల్యూ వచ్చింది కదా అని పెదవులు రౌండప్ చేసి వుచ్ అని అనకూడదు, వి, విచ్. ఈ 4 మాటలు. రైట్. ఇంకొకసారి, విమన్ కమా సన్ హెల్డ్. హెల్డ్ అంటే అదుపులోకి తీసుకోవడం అండి. ఓకేనా? అదుపులోకి తీసుకోవడం అంటే స్టేషన్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో. హెల్డ్ ఫర్ కిల్లింగ్ 2 ఫర్ గోల్డ్, GOLD, గోల్డ్. హ్యాడ్ టార్గెటెడ్. చూద్దామండి ఏంటో టార్గెటెడ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో టిఈడి అనే స్పెల్లింగ్ ఎండింగ్లో వస్తే ఆ టిఈడిని
టెడ్గా కాకుండా టిడ్ అని చదవాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. అలా చూస్తే టార్గెటెడ్, హ్యాడ్ టార్గెటెడ్ 3 more. చూడండి ఈ మాట ఎలా చదువుతున్నానో, మో 3 more, రైట్. ఒక స్త్రీ అలాగే తన కొడుకుని అదుపులోకి తీసుకున్నారంట. ఎందుకట? ఫర్ కిల్లింగ్ 2 ఫర్ గోల్డ్, బంగారం కోసం 2 వ్యక్తులను చంపడం వల్ల. ఏంటో ఎలా చంపారు, చాలా విచిత్రమైన వార్త. చూద్దామండి ఏం జరిగిందో ఏంటో చూద్దామండి. ఫస్ట్ పారాగ్రాఫ్. A 38-year-old woman and her minor. చూడండి HER, హా. ఎందుకు అలా చదవాలి? హెచ్ ఉందండి అక్కడ, తర్వాత ఏమో వావెల్ ఉంది, తర్వాత ఆర్ ఉంది. ఇలా ఆర్ ముందు కనుక ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ, ఈ వావెల్స్లో ఏది ఒక్కటి వచ్చినా సరే హార్ని సైలెంట్ చేయాలి. HER, హ అంటే సరిపోతుంది, హెర్ర అనక్కర్లే. FEAR, ఫియా, NEAR, నియా, FOR, ఫా, FAR, ఫా, BAR, బా, MAR, మా. అలా చదువుతామండి. అలానే ఇది కూడా మైనా అంటే 18 years లోపు, మేజా అంటే 18 years పైన, రైట్. A 38-year-old woman and her minor son have been arrested. చూడండి have been ప్లస్ V3 అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి పాసివ్ వాయిస్ ఉంది. have been వచ్చి V3 వస్తే ఏంటి? పాసివ్. అంటే he has been arrested, అతను అరెస్ట్ చేయబడ్డాడు. he has been welcomed, అతను స్వాగతింపబడ్డాడు. he has been invited, అతను ఆహ్వానింపబడ్డాడు. he has been murdered, అతను మర్డర్ చేయబడ్డాడు, రైట్. అలా చూస్తే కనుక a 38-year-old woman and her minor son have been arrested in Siddipet district of Telangana for allegedly అంటే యాజ్ పర్ ద నోన్ ఇన్ఫర్మేషన్, వాళ్ళపైన ఉన్న ఆరోపణల ప్రకారం, వాళ్ళపైన ఉన్న ఎలిగేషన్స్ ప్రకారం, రైట్, మర్డరింగ్ అట్లీస్ట్ 2 women. చూడండి 2 women, ఇక్కడ చూడండి MEN ఉందండి, బహువచనం కాబట్టి ఇక్కడ విమెన్ ఫర్ గోల్డ్. ఓకేనా? వాళ్ళు ఏంటండి, 2 వ్యక్తులని బంగారం కోసం చంపిన ఆరోపణల పైన ఈ ఇద్దరు అంటే 38 ఏళ్ల విమెన్ అలానే తన 18 years లోపు మైనర్ సన్ ఇద్దరు కూడా అరెస్ట్ చేయబడ్డారట సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణలో, రైట్. రెండో పారాగ్రాఫ్ అండి. The police on Sunday said the women Chakali Rajita told them during questioning. ఏంటండి? The police on Sunday said, పోలీస్ వాళ్ళు ఆదివారం చెప్పారు ఏమని? The women Rajita told them during questioning that she watched crime fiction. Oh my God. ఏంటండి ఏమని చెప్పిందట? She watched. ఇక్కడ చూడండి watched, ఈ డీని టీ లాగా చదవాలి. She watched crime fiction and videos ఆన్లైన్లో క్రైమ్ ఫిక్షన్ అలాగే వీడియోస్ కూడా చూసారట ఆవిడ. టు లెర్న్ మెథడ్స్ ఆఫ్ మర్డర్. ఎందుకంటే టు లెర్న్ మెథడ్స్ ఆఫ్ మర్డర్, ఓకేనా? చంపే విధానాలు తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం ఆవిడ క్రైమ్ ఫిక్షన్ చూసారట, అలాగే ఆన్లైన్లో వీడియోస్ కూడా చూసారంట. అండ్ డిస్పోజబుల్ ఆఫ్ బాడీస్, ఓకేనా? బాడీస్ని ఎలా డిస్పోజ్ చేయాలి, ఓకేనా? తగలపెట్టాలా, దూరంగా పట్టుకెళ్ళి పడేయాలా అనే దానిపైన వీడియోస్ చూసారటండి, రైట్. ఇంకొకసారి చూద్దాం. ద police, రెండో పారాగ్రాఫ్. ద police on Sunday said the women Rajita told them during questioning, వాళ్ళు ప్రశ్నలు వేసేటప్పుడు చెప్పారట ఆవిడ వీళ్ళకి, దట్ అంటే అని she watched crime fiction and videos online to learn methods of murder and disposable. చూడండి డిస్పోజబుల్ అంటే పాతి పెట్టడము లేదా వదిలించుకోవడం, ఎక్కడైనా పడేసి కానీ తగలబెట్టి కానీ. డిస్పోజబుల్ అంటే డిస్పోజబుల్ ఆఫ్ బాడీస్, రైట్. మూడో పారాగ్రాఫ్ చూద్దాం. ఎస్, మూడో పారాగ్రాఫ్. ఆన్ August 8 villages of Ramakkapeta sported.
చూడండి ఇక్కడ స్పోర్టెడ్, టీఈడి వస్తే టీఐడిగా చెప్పాలని చెప్పాంగా. స్పోర్టెడ్ ఏ పార్షలీ, ఎలా చదవాలండి? పార్షలీ, పార్షలీ పాక్షికంగా, పూర్తిగా కాదు. పార్షలీ బర్న్డ్ బాడీ నియర్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్, వ్యవసాయ భూముల్లో ఒక పార్షలీ బర్న్డ్, సగం సగం కాలిన బాడీ ఒకటి స్పోర్ట్ చేశారంట, కనుగొన్నారంట, చూసారట. అలా ఆన్ ఆగస్ట్ 8న విలేజెస్ ఆఫ్ రామక్కపేట, ఈ రామక్కపేట యొక్క గ్రామస్తులు, సబ్జెక్ట్ ఏమో విలేజెస్ ఆఫ్ రామక్కపేట, స్పోర్టెడ్ V2 సింపుల్ పాస్ట్ టెన్స్. ఎందుకు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎందుకు రాశారండి? ఏదైనా ఒక సంఘటన ఒక పర్టికులర్ డేట్ నాడు, ఒక పర్టికులర్ డే నాడు జరిగితే సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాము, రైట్? ఆన్ ఆగస్ట్ 8th విలేజెస్ ఆఫ్ రామక్కపేట స్పోర్టెడ్ ఏ పార్షలీ బర్న్డ్ బాడీ నియర్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. ఆగస్ట్ 8న ఈ రామక్కపేట యొక్క గ్రామస్తులు ఈ పార్షలీ బర్న్డ్, సగం సగం కాలి ఉన్న ఒక బాడీని చూసారంటండి, రైట్? ద దుబ్బక్క పోలీస్ రిజిస్టర్డ్, ఓకేనండి, దుబ్బక్ ఆ ప్లేస్ పేరండి, ఆ ఊరి పేరు. దుబ్బక్ పోలీస్ రిజిస్టర్డ్, నాట్ రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ ఎ కేస్ అండ్ లేటర్, చూడండి LATE ఎలా చదవాలి? లైటర్ తర్వాత. The Dubak police registered a case and later identified the victim. Victim అంటే బాధితుడు బాధితురాలు. As a woman named, ఓకేనా, విజయ 45. ఓకేనా, ఆగస్ట్ 8న గ్రామస్తులు స్పాట్ చేసిన పార్షలీ బర్న్డ్ బాడీ ఏదైతే ఉందో, తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అలానే దాని తర్వాత ఆ బాధితురాలి యొక్క ఐడెంటిఫికేషన్ కూడా ఐడెంటిఫై చేశారు, రైట్? ఆమెను గుర్తించారు. ఎలాగా? విజయ 45, ఏ రెసిడెంట్ కాదు, రెసిడెంట్ ఆఫ్ భూంపల్లి విలేజ్, రైట్? థర్డ్ పారాగ్రాఫ్ అండి, ఇంకొకసారి చదువుతాను. ఆన్ ఆగస్ట్ 8th విలేజెస్ ఆఫ్ రామక్కపేట స్పోర్టెడ్ ఏ పార్షలీ బర్న్డ్ బాడీ నియర్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. ఆగస్ట్ 8న కనుక్కున్నారు. ద దుబాక్ పోలీస్ రిజిస్టర్డ్ ఎ కేస్ అండ్ లేటర్ ఐడెంటిఫైడ్ ద విక్టిమ్ యాజ్ ఎ విమన్ నేమ్డ్ విజయ 45, ఎ రెసిడెంట్ ఆఫ్ భూంపల్లి విలేజ్. ఎస్, నెక్స్ట్ అండి, క్లౌజ్ వాచ్. సిద్దిపేట్ క్లౌజ్ వాచ్ అంటే చాలా జాగ్రత్త పరిశీలన అంటే జాగ్రత్తతో కూడుకున్న పరిశీలన. వాచ్ అంటే ఇక్కడ చూడడం అని కాదు, పరిశీలించడం అని అర్థం. సిద్దిపేట్ పోలీస్ కమిషనర్, సిద్దిపేట్ పోలీస్ కాదు, పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ సెట్ ద పోలీస్ యూజ్డ్ CCTV ఫుటేజ్ కాదు, ఎలా అండి? FOOT AGE, ఇలా AGE స్పెల్లింగ్ కానీ, లేదా EGE స్పెల్లింగ్ కానీ, లేదా IGE స్పెల్లింగ్ కానీ ఏదైనా ఒక పదానికి ఎండింగ్లో వస్తే ఏజ్ అని చదవకుండా ఇజ్ అని చదువుతాం. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, టీనేజ్, ఫ్రంటేజ్, అలానే ఫుటేజ్, రైట్? ఫుటేజ్, మెసేజ్, లగేజ్ అలా కాదు. ఫుటేజ్, రమేజ్, కాలేజ్, మెసేజ్, మసాజ్ ఇలా చెప్పాలండి, రైట్? సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ రష్మి సెట్ the police used CCTV footage to identify the killers as women from Boompalli and her teenaged son who together ran a tea point. ఎలా అండి? ఈ CCTV ఫుటేజ్ ఉపయోగించి ఈ కిల్లర్స్ని ఐడెంటిఫై చేశారట. తను ఎవరు? ఆమె విమెన్ ఫ్రమ్, ఒక స్త్రీ ఫ్రమ్ బూంపల్లి అనే గ్రామం. హా టీనేజ్డ్ సన్, ఆ చిన్న కుర్రాడు, 18 ఏళ్ళు నిండని కుర్రాడు, రైట్? హూ టుగెదర్ ర్యాన్ ఏ టీ పాయింట్, ఇద్దరు కూడా ఒక టీ పాయింట్ని రన్ చేశారంటండి అక్కడ ఆ ప్రాంతంలో. దే టార్గెటెడ్, చూడండి ఎవరిని టార్గెట్ చేశారు? దే టార్గెటెడ్ విమెన్ who could be robbed and used their
అవుట్లెట్ అంటే షాప్ అండి. వాళ్ళు పెట్టిన టీ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని అవుట్లెట్ అంటాం. దే టార్గెటెడ్ విమెన్, చూడండి స్త్రీలు, విమెన్ ఎంఈఎన్ వస్తే మిన్ అండి. విమెన్, దే టార్గెటెడ్ విమెన్ హూ కుడ్ బి రాబ్డ్, ఎవరైతే రాబ్ చేయబడగలుగుతారో, పసి వయసులో ఉందండి. అన్యూస్డ్ దయర్ అవుట్లెట్ టు అబ్జర్వ్ పీపుల్ అండ్ గెదర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ యొక్క టీ షాప్ ఉంది కదా, టీ పాయింట్, అవుట్లెట్, దాన్ని ఉపయోగించుకున్నారంటండి. కస్టమర్స్ ఎవరు వస్తున్నారు, అక్కడ ఎవరు పరిసరాల్లో ఉన్నారు, ఎవరిని దొంగిలించవచ్చు, మనము ఎవరిని కొడితే బాగుంటుంది, ఆ అవుట్లెట్ ఉపయోగించుకుని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారండి. జనాలను అబ్జర్వ్ చేయడానికి, అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఆ అవుట్లెట్ను ఉపయోగించుకున్నారట. రైట్. దే టార్గెటెడ్ విమెన్, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారంటే ఆడవాళ్ళని. హూ కుడ్ బి రోబ్డ్, రోబ్ అంటే తెలుసు కదా, రోబ్ అంటే కొల్లగొట్టడం అండి, కొల్లగొట్టడం, మొత్తం దోచుకుపోవడం. రోబ్డ్ అండ్ యూస్డ్ దేర్ అవుట్లెట్ టు అబ్జర్వ్ పీపుల్ అండ్ గెదర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అండి, the police said that on May 28th the duo, ఎలా చదవాలండి, ఇద్దరుంటే duo, duo, ఇద్దరుంటే trio, ఎలా చెప్పాలండి, trio, trio, right. The police said that on May 20th the duo murdered another woman, Kunta Rekha, మరొక ఆమె ఉన్నారండి, Kunta Rekha, and burnt her body in the అచ్చమయ్యపల్లి ఫారెస్ట్ ఏరియా. పర్టికులర్ ఏరియాలో, ఆ ఫారెస్ట్ ఏరియాలో, అటవీ ప్రాంతంలో తగలబెట్టారంటారండి బాడీని. ఓకేనా. మే 28న ఈ ఇద్దరు, ఈ తల్లి కొడుకు, మరొక ఆమెను, కుంటా రేఖ అనే ఆమెను కూడా హత్య చేసేశారు. రైట్. ద ఇన్వెస్టిగేషన్ ఫర్ ద, ఎలా చదవాలండి, ఇన్వెస్టిగేషన్, ద ఇన్వెస్టిగేషన్ ఫర్ ద రివీల్డ్ దట్ the accused had allegedly identified 3 more women as targets. Oh my God. వీళ్ళ యొక్క నేర పరిశోధన ఇంకా ఏం రివీల్ చేసిందండి, మరొక 3 కూడా వీళ్ళు ఐడెంటిఫై చేశారటండి, వేసేయడానికి, మర్డర్ చేసేయడానికి. రైట్. ద ఇన్వెస్టిగేషన్, ఎలా చదవాలి, ఇన్వెస్టిగేషన్, ఇమాజినేషన్, గ్లోరిఫికేషన్, ఫ్రస్ట్రేషన్, లెజిస్లేషన్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్, ఇలా చదవాలి, ఇలాంటి పదాలు వస్తే. ద ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ రివీల్డ్ దట్ ద అక్యూజ్డ్ హ్యాడ్ అలిజిడ్లీ ఐడెంటిఫైడ్ 3 more, ఇక్కడ చూడండి, హ్యాడ్ ప్లస్ V3 అండి, హ్యాడ్ ఐడెంటిఫైడ్. ఎందుకు సార్ అలా రాశారు ఇక్కడ, ఓకేనా. ఆల్రెడీ వీళ్ళు చేసేసారు. ఎప్పుడు, ఈ అరెస్ట్కి ముందు ఏవైనా 2 పాస్ట్ ఇన్సిడెంట్స్ జరిగితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మొదటిగా జరిగిన సంఘటనని హ్యాడ్ ప్లస్ V3లో చెప్తారండి. ఎప్పుడైనా ఇంగ్లీష్లో 2 పూర్తయిన సంఘటనల గురించి చెప్పాలంటే అందులో ముందుగా పూర్తయిన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్తారు, తర్వాత పూర్తయిన యాక్షన్ ఏమో V2లో చెప్తారు. రైట్. యాక్చువల్లీ వీళ్ళు అరెస్ట్ కావడానికి ముందరే మరో ఇద్దరికి స్కెచ్ వేశారు. The investigation further revealed that the accused had allegedly identified 3 more women as targets. మరొక 3 తమ టార్గెట్స్ లాగా ఐడెంటిఫై చేశారటండి. నెక్స్ట్ అండి, The police alleged that the women had earlier planned to kill her husband and had poured, చూడండి ఎలా చదువుతున్నాను, poured స్కోల్డింగ్ వాటర్ అంటే మరిగే నీళ్ళండి, బాగా బుడగలు వచ్చేస్తాయి కదా మరిగేటప్పుడు, ఓకేనా, కుతకుతలాడుతూ ఉంటాయి, లేకపోతే మరిగే నీళ్లు ఇలా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా అంటారు. కుతకుతలాడుతూ ఉంటాయి లేదా మరిగే నీళ్లు అంటే టూ హాట్ అనమాట అండి. రైట్. ద పోలీస్ అలర్జ్డ్ దట్, పోలీస్ వాళ్ళు ఆరోపించారు ఏమని, ద విమెన్ హ్యాడ్ ఎర్లియర్ ప్లాన్డ్ టు కిల్ హర్ హస్బెండ్, ఇంతకు మునిపే తన భర్తను చంపేదానికి ప్లాన్ వేశారట ఈవిడ. అండ్ హ్యాడ్ పోసేశారు, పో అంటే పోయటం అండి, POUR అని ఎలా చదవాలండి, పో.
ఈ రెండు ఒకేలా చదవాలండి. పిఓయుఆర్ రెండు హోమోఫోన్స్, స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, పలికేది ఒకేలాగా పలకాలి. వాటిని హోమోఫోన్స్ అంటారండి. ఎలాగూ ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్, ఎంఈఈటి మీట్, ఎంఈఏటి మీట్ రెండు ఒకేలాగా ఉంటాయి కదా, అలాంటి వాటిని హోమోఫోన్స్ అంటారండి. ఇది poured స్కోల్డింగ్ వాటర్ ఆన్ హిస్ ఫీట్. ఓకేనా, గతంలో ఆమె తన భర్తను కూడా చంపడానికి ప్రయత్నం చేశారట. దీంట్లో భాగంగా ఏం చేసింది ఆవిడ, మరుగుతూ ఉన్న నీళ్లను తన భర్త పాదాలపైన వేసేసింది, కాళ్ళపైన. రైట్. ద police seized 5.61 tulas of gold ornaments, ఆభరణాలు. 1 తులా ఈజ్ 1.46 sovereign. అంటే sovereign అంటే ఇది ఒక లెక్క అండి. గ్రామ్స్ తులా ఇలా చెప్తారు కదా, అది ఒక లెక్క. రైట్. 53 తులాస్ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్. ఓకేనా, 53 తులాల యొక్క సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. 1.03 lakh క్యాష్, 2 మొబైల్ ఫోన్స్ అండ్ ఏ మోపెడ్. మోపెడ్ అంటే బైక్ కాకుండా గేర్లెస్గా ఉంటుంది కదా, దాన్ని మోపెడ్ అంటాం. విచ్ వాస్ అలెజెడ్లీ యూస్డ్ టు ట్రాన్స్పోర్ట్ ద డెడ్ బాడీస్. ఏదైతే ఆ డెడ్ బాడీస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించిన స్కూటర్ లేదా మోపెడ్ ఉంది కదా, దాన్ని కూడా వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. The total value of the seized property was estimated around 10 lakh. Oh my God. The total value of the seized property was estimated at around 10 lakh. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్న ప్రాపర్టీ మొత్తం ఎస్టిమేటెడ్గా ఎంత ఉందండి, అరౌండ్ అంటే సుమారుగా 10 లక్షల రూపాయలు అంటండి. ఇదండి వార్త. మనం ఇందులో ఏం చూసాము, చక్కగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకున్నాము. దాంట్లోనే మనకి టెన్సెస్ ఏమున్నాయి, పాసివ్ వర్స్లు ఏమున్నాయి, వాట్ ఈస్ ప్రెజెంట్, వాట్ ఈస్ పాస్ట్ అనేది కూడా చూసామండి. ఇప్పుడు ఇదే వార్తను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అది కూడా చూద్దాం. ఇదే వార్తని మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూద్దాం. మనకి ఎంత గుర్తొస్తే అంతే, కాకపోతే ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్కి చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ఏమిటవుతుంది అంటే మనకి ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి ఇంటర్వ్యూకి పోయినప్పుడు కానీ, ఎక్కడైనా మాట్లాడాల్సి అన్నప్పుడు కానీ ఇది మనకి చాలా బాగా ఉపకరిస్తుంది. ఇక్కడ ప్రాక్టీస్ ఇలా చేస్తే మనకి స్పీకింగ్ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూద్దామండి ఇక్కడ. రైట్. Telangana police arrested a 38-year-old woman and her minor son in an incident. Actually, the villagers of a particular village identified a body, partially burnt body at a particular place. So, after taking information from the CCTV footage and all, the police people arrested 2 people, a woman and her son and a minor teenage son here. Actually, the woman and her teenage son together ran a tea point in a particular area, and these 2 people used their tea point, their outlet, to identify women who are vulnerable, who are with the gold ornaments and all. And during the questioning, police people got the information from the women that she had watched some fiction and videos to learn how to kill people and how to burn the bodies, how to dispose the bodies and all. It is very shocking and sensational here, right? The police people received lots of amount from the huge amount of gold as well as money here. The police people also recovered a moped which was used to transport the bodies. The police people told another point here. The women had already planned, selected, identified 3 more women for killing in that particular area and all. And on May 20th, one more incident happened. These 2 people, the woman and her son, murdered another woman called Rekha and burnt her body also. And they disposed in a particular forest area the body. The investigation revealed that the accused had identified 3 more women for killing. This is what happened here.
Now the police people have taken 3 people into their custody and the investigation is going on. Right, this is what happened in this particular area. సో ఇలా ఈ మాదిరిగా మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పేదానికి ప్రయత్నం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. రైట్, బై ద వే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనకి ఆన్లైన్లో 2 రకాల బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి మా దగ్గర. ఒకటి బేసిక్స్ నుంచి హయ్యర్ లెవెల్ వారికి, అంటే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, రైటింగ్ సెంటెన్సెస్, రైటింగ్ యాక్టివ్ వర్స్, పాసివ్ వర్స్ సెంటెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇలా అన్నీ రాయిపిస్తూ చివరిగా ఒక న్యూస్ పేపర్ చదివే స్థాయి వరకు తీసుకెళ్తారనమాట. అది 100 రోజుల పాటు జరుగుద్దండి. అలానే మరొక బ్యాచ్ కూడా ఉంది. మాకు కాస్త ఇంగ్లీష్లో చిన్న చిన్నగా సమాధానాలు చెప్పడం వస్తుంది, ఎవరైనా మాట్లాడితే అర్థమవుతుంది, కానీ పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోతున్నాము. దానికోసం మాకు ప్రాక్టీస్ కావాలి. అలాగే రైటింగ్ ప్రాక్టీస్ కావాలి, అంటే రైటింగ్ మెయిల్స్, రైటింగ్ పారాగ్రాఫ్, మెయిల్స్ రాయాలి, మేము పారాగ్రాఫ్లు రాయాలి. అలాంటి వాళ్ళ కోసం అడ్వాన్స్డ్ లెవెల్లో మరొక బ్యాచ్ కొనసాగుతుందండి. మీరు ఏ బ్యాచ్కి సూటబుల్ అవుతారో మీరు నిర్ణయించుకుని నేర్చుకోవాలని అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please follow us. Please like this video. Thank you so much.